కాలానికి వెనక్కెళ్ళి ఒక కథ చెప్పాలంటే, ఆ కథలో ఫస్ట్ ఆర్ట్ వర్క్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఎందుకంటే, ఆ కథని నమ్మించడానికి అప్పుడున్న ఆర్ట్‌ని క్రియేట్ చేయడమే పెద్ద ఛాలెంజ్ అవుతుంది. పెద్ది విషయానికొచ్చేసరికల్లా ఆ ఛాలెంజ్‌ని 100% మీట్ అయ్యి, ఒక ఎక్స్‌ట్రా ఎక్స్‌పీరియన్స్ పెద్దిగా మారటానికి కారణమైన అవినాష్ కొల్లా గారు ఇప్పుడు మనతో ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే అండి. నమస్తే అండి. ఏదైనా ఒక కాలానికి వెనక్కెళ్ళి ఒక కథ చెప్పాలంటే ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్‌ని ఒక కీ రోల్ పోషిస్తాడు ఆ సినిమాకి. ఎందుకంటే ఇప్పుడు కాంటెంపరరీగా కథలు చెప్పేటప్పుడు ఆర్ట్ వర్క్‌కి అంత స్కోప్ ఉండదు. కానీ కాలానికి వెనక్కెళ్ళి ఒక 80స్, 70స్ ఇంకా వెనక్కి వెళ్ళి కథ చెప్పాలంటే ఫస్ట్ ఆర్ట్ డైరెక్టర్ ఎవరనేది ఆ కథకి చాలా ఇంపార్టెంట్ కదా! అవును. పెద్ది కథ వినగానే ఒక ఆడియన్‌గా మీకేమనిపించింది? మీలో ఉన్న ఆర్ట్ డైరెక్టర్‌కి ఎలాంటి ఛాలెంజెస్ కనిపించింది? సీ ఆహ్, 'పెద్ది' కథ వినంగానే ఒక ఆడియన్‌గా చెప్పండి. ఒక ఆడియన్‌గానే ఏంటి ఈ కథ ఇలా ఉంది? ఈ ఈ కథ అసలు రేపొద్దున రిలీజ్ అయితే ఏమైపోద్ది? అనేటువంటి ఒక ఒక ఫీలింగ్, ఇన్నర్ ఫీలింగ్. ఓకే. దానికి ఇలాంటి కథకి మనం ఆర్ట్ డైరెక్షన్ చేసి దాన్ని ఎంత ఇంకా బెటర్‌గా చేయగలుగుతాం? కథ ఆల్రెడీ సూపర్ కథ ఉంది. దానికి ఏం బెటర్ చేయగలుగుతాం? విజువల్‌గా మనం ఎలాంటి కలర్స్, ఎలాంటి టెంప్లేట్ తీసుకుంటే వర్కౌట్ అవుతది? అంటే చరణ్ గారి వాల్యూ గాని అన్నీ దృష్టిలో పెట్టుకొని. ఇప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క రకమైన వాల్యుయేషన్ ఉంటది. సో, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. మనం ఏదో చీప్‌గా ఊర్లో వెళ్ళిపోయి లైవ్‌గా చేసుకొచ్చేద్దాం అలాంటి ఫ్యాక్టర్స్ ఉండవు. సో, అవన్నీ ముందే అనుకుని ప్రతి సీన్‌కి సంబంధించిన వర్క్ ప్రీ ప్రొడక్షన్‌లో చాలా డీటెయిల్‌గా చేసుకున్నామండి. ఆల్మోస్ట్ 1 ఇయర్ 4 మంత్స్ పైన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరిగింది. సో, ఎవ్రీ కేర్ ఏదైతే మిస్ అవ్వకూడదో ప్రతీదీ యూజ్ చేసుకొని ఆ టైంలోనే యూజ్ చేసుకున్నాం మేము. యాజ్ ఎ ఆడియన్‌గా ఎక్సైట్ అయ్యారు. యాజ్ ఎ ఆర్ట్ డైరెక్టర్‌గా బిగ్గెస్ట్ ఛాలెంజ్ అనిపించింది. యెస్. సార్ ఒక ఆర్ట్ అసిస్టెంట్‌గా మొదలైన మీ ప్రయాణం పెద్ది విషయానికొచ్చేసరికల్లా ఒక ఎక్స్‌ప్లోరేషన్ కనిపిస్తుంది. 'పెద్దితో' మీ వర్క్ అనేది ఇండియాను కూడా దాటి మాట్లాడుకునే స్థాయికి 'పెద్ది' సినిమా మీ వర్క్‌ని పరిచయం చేస్తుంది. ఏమనిపిస్తుంది సార్ ఈ జర్నీ చూస్తుంటే? ఏవండీ ఇట్స్ ఎ హెల్తీ జర్నీ. దీంట్లో నాకు ఏ రిగ్రెట్ లేదు. హ్యాపీగా స్టార్ట్ అయిన జర్నీ అంచెలంచెలుగా అచీవ్‌మెంట్ అనిపించింది. అచీవ్‌మెంట్ 'పెద్ది' ఈజ్ యాహ్! అన్ అచీవ్‌మెంట్. ఆఫ్‌కోర్స్ అండి. ఎందుకంటే 10 ఇయర్స్ బ్యాక్ సేమ్ 2026లో నా జర్నీ 16లో స్టార్ట్ అయింది. ఇప్పుడు 2026 ఎగ్జాక్ట్‌లీ 10 ఇయర్స్. 10 ఇయర్స్. 10 ఇయర్స్ ఆఫ్ మై కెరియర్ ఫ్రమ్ అసిస్టెంట్ టు బీయింగ్ ప్రొడక్షన్ డిజైనర్ ఫర్ రామ్ చరణ్ గారి సినిమాకి అంటే యాహ్! ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సెల్ఫ్ అసిస్ట్ చేసుకుంటే ఒక 3 క్వాలిటీస్ చెప్పండి. అంటే ప్రతి అసిస్టెంట్ డైరెక్టర్, ఆర్ట్ డైరెక్టర్ కూడా ఆర్ట్ డైరెక్షన్ వైపుకెళ్ళాలని అనుకుంటారు కానీ, అందులో 10% వెళ్తారేమో. ఆర్ట్ డైరెక్టర్‌గా ఒక ఎక్స్‌ప్లోర్‌కెళ్ళి, ఒక నెక్స్ట్ లెవెల్‌కెళ్ళేవాళ్ళు. చాలామంది ఆర్ట్ అసిస్టెంట్‌లుగానే ఉండిపోతారు. కానీ కొన్ని క్వాలిటీస్ ఉంటాయి. మనం అసిస్టెంట్‌గా జర్నీ మొదలెట్టినా సరే, వెంటనే అరే! ఇతనితో స్పార్క్ ఉంది. నెక్స్ట్ ఆపర్చునిటీ ఇద్దాం. నాని గారు కావచ్చు, మీ కెరియర్‌లో ఎక్కువ బిగ్గెస్ట్ సపోర్ట్ నాని గారు అవును. కదా! అవును. ఏ ఏ ఒక 3 క్వాలిటీస్ చెప్పాలి అంటే ఏం చెప్తారు? సీ ఫస్ట్ థింగ్ ఏంటంటేనండి, ఎక్కడ మనకి ఇండస్ట్రీలో ఆర్ట్ డిపార్ట్మెంట్ ల్యాక్ అవుతుందంటే, ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటే ఏంటంటే, డిఫరెంట్ థింగ్స్ మీద అవగాహన లేకపోవడం. అది తప్పేం కాదు. ఒక్కొక్కళ్ళ వచ్చిన బ్యాక్‌గ్రౌండ్‌ని బట్టి ఉంటది. మీ వర్షన్ చెప్పండి. సో, నా వర్షన్ అంటే బీయింగ్ ఏ యంగ్ పర్సన్ లైక్ నువ్వు ఇప్పుడే ప్రపంచం చూస్తున్నావు అన్నప్పుడు, వి నో టెక్నాలజీ, లేటెస్ట్ టెక్నాలజీ ఏంటి? దాన్ని ఎలా అడాప్ట్ చేసుకోవచ్చు? అండ్ అట్ ద సేమ్ టైమ్ డిఫరెంట్ సోర్సెస్ ఆఫ్ మెటీరియల్. ఎక్కడెక్కడి నుంచి మనం సోర్స్ చేసుకొని మెటీరియల్ గ్రాబ్ చేసుకోవచ్చు. అంతకుముందు అంత డీటెయిల్స్ కూడా చూసేవారు కాదండి. ఆర్ట్ ప్రొడక్షన్ డిజైనర్ లాగా ఒక టెంప్లేట్ లేదు, ఏం లేదు. సో, వీటికి మనం ఎక్స్‌ప్లోర్ చేయడానికి రెడీగా ఉండాలి ఫస్ట్. అండ్ సెకండ్ థింగ్ ఫ్రాంక్‌గా చెప్పాలంటే అండి, అసిస్టెంట్ జాబ్ విల్ బి అన్ ఈజియర్ జాబ్. బికాజ్ అట్‌లీస్ట్ అతను తన పని తను చేసుకోగలుగుతాడు. అవును. చాలామంది పని చేయడం తేలిక, చేపించడం కష్టం. సో, మన ప్రొడక్షన్ డిజైన్‌కొచ్చేసరికి ఏమవుద్దంటే, ప్రొడ్యూసర్స్‌తో మాట్లాడుకోవాలి. డైరెక్టర్‌ని కన్విన్స్ చేయాలి. డీఓపీతో మాట్లాడుకోవాలి. వీళ్ళందరిని సింక్‌లో పెట్టుకోవాలి. ఇది ఏంటంటేనండి, మనం చేసే జాబ్ కంటే కాంప్లికేటెడ్ విషయం ఇదే. ఓకే. మేబీ మన కోఆర్డినేషన్ బిట్వీన్ కోఆర్డినేషన్ బిట్వీన్ క్రాఫ్ట్స్. ఎవ్రీవన్ అండ్ మేకింగ్ ష్యూర్ ఎవ్రీ డే ఇట్ ఈస్ హ్యాపెనింగ్. ఇప్పుడు కెమెరా వైస్ చూసుకుంటే, మీకు ఒకసారి యూనిట్ కెమెరా ఫిక్స్ అయిపోయిందనుకోండి, చిన్న చిన్న రిక్వైర్మెంట్స్‌లో సినిమా ఎళ్తుంటది డే టు డే. ఆర్ట్ ఏంటి?
ఈరోజు 10,000 కావాలి, గంట తర్వాత 10,000 కావాలి, రేపు 10,000 కావాలి. సో, ప్రతి సెకండ్ ఒక డిస్కషను, ఒక నెగోషియేషను, అండర్‌స్టాండింగ్ కూడా ఉంటది కదా! ఇప్పుడు అందరూ మనం చెప్పేది అర్థం చేసుకునేలాగా చెప్పే తత్వం కూడా ఉండాలి. సో, ఐ థింక్ దట్ విల్ బీ ద సెకండ్ క్వాలిటీ. అవతలోడికి అర్థమయ్యే విధంగా చెప్తే అర్థం కన్విన్స్ చేసే చేసుకోకుండా మెంటాలిటీ ఉంది. ఎవరు మాట్లాడరు కదా! అదే మనం ప్రొడ్యూసర్ గారికి గానీ, ఎవరికైనా కానీ, ఇప్పుడు మనం ఒక సమ్ ఎక్స్ ఒక రూ. 1,00,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ రూ. 1,00,00,000 మనం ఒక 8 డేస్ ఆఫ్ షూట్ చేస్తున్నాం. ఇట్స్ వర్త్ ఇట్. వీఆర్ నాట్ లూజింగ్ ఎనీథింగ్. 8 డేస్ మనం ఒక సర్టెన్ ప్లేస్‌లో షూట్ చేస్తే సినిమాలో ఇది మెయిన్ ఫ్యాక్టర్ కాబట్టి దీన్ని కొంచెం స్పెషల్‌గా చేయాల్సింది ఇది ఉంది కాబట్టి ఏదైనా అవ్వచ్చు. మనం ప్రొడ్యూసర్‌ని కన్విన్స్ చేసుకునే దాన్ని బట్టే ఉంటది. ఇప్పుడు కొన్నిసార్లు ఓవర్ ద బోర్డ్ అవుతున్నాం. అది మనం కమ్యూనికేట్ చేసుకోవాలి డైరెక్టర్‌కి గానీ, ఎవరికైనా గానీ. సార్ ఇది ఎక్కువ అవుతుంది. ఈ విధంగా ఎళ్తే మనకి వర్కౌట్ అవ్వట్లేదు. మేబీ ఇంకేదైనా ఆలోచిద్దాం. ఏదైనా కమ్యూనికేషన్‌లోనే కన్విన్స్ 90% ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయండి. అండ్ థర్డ్ థింగ్ వాట్ ఐ సా ఇన్ ద ఇండస్ట్రీస్ వచ్చినప్పటి నుంచి ఇగో ఫ్యాక్టర్స్ చాలా బీభత్సంగా ఉంటాయి. ఎగ్జాక్ట్‌లీ. యాక్చువల్‌గా క్రియేటివ్ ఫీల్డ్ అనేది ఎందుకు వస్తాం మనం? జాలీగా, ఓపెన్‌గా మాట్లాడుకొని ఏదున్నా ఇంటరాక్షన్ అయ్యి సరదాగా చేసుకొని ఒక ఫన్ లాగా ఉండాలనే వర్క్ జోన్‌లో కోసం వస్తాం. బట్ ఈ ఇండస్ట్రీలో ఆ ఇగో ఫ్యాక్టర్స్ ఎక్కువుంటాయి. సో, ఆ 3 మనం డిజాల్వ్ చేసుకోగలిగామనుకోండి, ఎవరైనా సక్సెస్ చేసుకోగలుగుతారు. బికాజ్ నాలెడ్జ్ ఈస్ ఎవ్రీవేర్. ఓన్లీ థింగ్ ఈజ్ యూ షుడ్ లెర్న్ ఏది ఎప్పుడు ఈ తీసుకోవాలని. మూడే విషయాలు నేర్చుకోవడానికి ఎన్నేళ్ళు పట్టింది సార్ మీకు? అంటే బికాజ్ లిటిల్ బిట్ మేబీ ఐ వాజ్ ఎడ్యుకేటెడ్ ఇనఫ్. ఐ అండర్‌స్టూడ్ థింగ్స్ వెరీ ఫాస్ట్ మేబీ. ఇప్పుడు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ ఉంది. సో, ఆ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బ్యాక్‌గ్రౌండ్ వల్ల అడ్మినిస్ట్రేషన్ ఏంటి? ఎక్కడ ఫ్లా ఉంటది? ఇప్పుడు మనం అరవాల్సిన సిట్యుయేషన్‌లు ఉంటాయి. సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా వెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్‌లు ఉంటాయి. సో, ఎక్కడ ఎలా ఉండాలనేది ఆ లౌకికం కూడా ఉండాలి. సో, ఒక ఫేమస్ డైరెక్టర్ కోట్ చెప్పారు సార్. నా సెట్‌లో నాకు 2 పనులుంటాయి. ఒకటి నేను డైరెక్ట్ చేయటం, 2 ఎవరు డైరెక్ట్ చేయకుండా చూసుకోవటం. కరెక్ట్. సో, క్రియేటివ్ ఫీల్డ్‌కి వచ్చేసరికల్లా ఇన్‌ఫ్లుయెన్స్ అనేది ఎక్కడి నుంచి వదిలినా పడొచ్చు మన మీద. అవును. సో, అది గుడ్ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే రిజల్ట్ బావుంటది. బ్యాడ్ ఇన్‌ఫ్లుయెన్స్ అయితే మళ్ళీ బ్లేమ్ మన మీదకే వచ్చిద్ది. అవును. సో, ఎందుకంటే మనం అన్నాం కాబట్టి. అవును. మీరు ఈ విషయంలో ఎంత బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు? అంటే ఎక్కడో దగ్గర నాకు అనిపించింది ఏంటంటేనండి, మనం ఎవరి కింద వర్క్ చేయకపోవడం మూలాన ఐ థింక్ ఐ అడాప్టెడ్ మై మీకు ఓన్ స్టైల్. అది మీకు అడ్వాంటేజ్ అయింది. అడ్వాంటేజ్ అయింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు ఎలా పనిచేసేవారు, అంతకుముందు వాళ్ళు ఎలా ఆ డీల్ స్కూల్ తెలీదు చేసేవారు, మీకు. ఐడియా లేదు. సో, ఇది చెప్పాలా వద్దా అనేది తెలీదు. ఇది ఎలా చెప్పాలి అనేది కూడా తెలీదు. సో, ఏదున్నా మన స్టైల్ అంటూ ఒకటి పెట్టుకొని ఒక ప్రెజెంటేషన్స్ నాకు తెలిసి ఇండస్ట్రీలో ఐ యామ్ ద ఓన్లీ ప్రొడక్షన్ డిజైనర్ హూ హ్యాస్ ఏ పర్సనల్ టీమ్. పర్సనాలిటీ. నాకు ఆల్మోస్ట్ స్టార్టింగ్ డేస్ నుంచి లైక్ ఒక 2, 3 ఇయర్స్ ఆఫ్ కెరియర్ అయినాక నేను సెపరేట్ డిజైన్ టీమ్ ఒకటి పెట్టుకున్నాను. విచ్ ఈస్ నోవేర్ లింక్ టు ఎనీ ఔట్‌సైడ్ వర్క్స్. ఎక్స్‌క్లూజివ్‌లీ మన సినిమాకి సంబంధించిన వర్క్సే డిజైన్ చేయడానికి వాడుకుంటాం. సో, మేబీ నా అండర్‌స్టాండింగ్ అది. సో, అట్లా ఒక బ్యాక్‌గ్రౌండ్ వర్క్ చేసుకుంటే బెటర్ అవుట్‌పుట్ ఇస్తామని. సో, ఇప్పుడు నా దగ్గర పనిచేసిన అసిస్టెంట్లు చాలామంది ఆర్ట్ డైరెక్టర్లు కూడా అయ్యారు. సో, వాళ్ళందరూ కూడా మనం ఇంప్లిమెంట్ చేసిన ప్రాసెస్‌ని బిలీవ్ చేసుకుంటూ వెళ్ళాం. సో, ఎక్కడో దగ్గర నాకు తెలిసి అది వర్కౌట్ అయిందేమో, హెల్ప్ అయిందేమో అని నా ఫీలింగ్, స్ట్రాంగ్ ఫీలింగ్. అది. వర్కౌట్ అయింది సార్. ఎందుకంటే అంటే సార్ మీ ఆర్ట్ డిపార్ట్మెంట్‌కి వచ్చాక 3 లేయర్స్ ఉంటాయి. డిజైనింగ్ ఉంటుంది, మిడిల్ ఎడ్యుకేషన్ ఉంటుంది, కింద లేబర్ ఎడ్యుకేషన్ ఉంటుంది. ఈ 3 లేయర్స్‌కి కోఆర్డినేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ ఏది మిస్ అయినా సరే ఫైనల్ వర్క్‌కి తేడా వచ్చేస్తది. అవును. మళ్ళీ మీరు ఫస్ట్ నుంచి చేయాల్సిన సందర్భాలు చాలా వచ్చి ఉంటాయి. అవును. చాలా టెన్షన్‌గా ఉంటారు కదా సార్. 100% అండి. ఆ టెన్షన్ ఫ్యాక్టర్ ఉంటది. బట్ మనం చెప్పింది వీడికి అర్థమైందా? వాడు అదే చేస్తున్నాడా లేదా? 100%. కానీ నేను ఒక విషయంలో స్ట్రాంగ్‌గా చెప్తానండి. నా దగ్గర ఉన్న టీమ్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్. బెస్ట్. బికాస్ మీరు అసెంబ్లీ చేసుకోగలిగారు. అంటే దే వర్ దేర్ ఇన్ హోల్ ఆఫ్ మై 10 ఇయర్స్ జర్నీ. ఓకే. డే 1 ఫస్ట్ ఫిల్మ్ నుంచి నాతో పాటు ట్రావెల్ చేసినోళ్ళు స్టిల్ టుడే దే ఆర్ విత్ మీ. ఓకే. అండ్ దే ఆర్ ఆల్సో గ్రోన్. వాళ్ళు ఆర్టిస్ట్ నుంచి వాళ్ళు ఆర్ట్ డైరెక్టర్లు అయ్యారు. వాళ్ళు సినిమాలు చేస్తున్నారు. ఎక్కడో దగ్గర టోటల్ సింక్ ఉండాలండి. గ్రౌండ్ లెవెల్ స్టాఫ్ అరే అని అది తీసుకురా అనేవాడు కరెక్ట్‌గా తీసుకురావాలి. మనం ఇక్కడ పైనుంచి ఇది హ్యాంగ్ అవ్వాలి అంటే మనం ఎక్కడ ఎందుకు హ్యాంగ్ అవ్వాలన్నామని వాడికి అర్థం కావాలి. సో, ఇట్స్ లెవెల్. సో, ప్రతి దగ్గర నేను సక్సెస్ అవ్వడానికి నేను చేసే డిజైన్, నా ఐడియాలజీస్ ఇవన్నీ 50% మార్క్స్ చేసుకుంటే ఇంకో 50% మాత్రం నా టీమే. మీ టీమే. సూపర్బ్ సార్. యాహ్! యాక్చువల్‌గా పెద్ద విషయానికి వచ్చేసరికల్లా మీ వర్క్‌కి చాలా స్కోప్ ఉంది. ఎందుకంటే
పీరియాడిక్ మూవీ అవ్వటం, లేకపోతే రామ్ చరణ్ గారికి ఉన్న ఒక స్టార్ ఇమేజ్ వల్ల రియల్ లొకేషన్స్కి వెళ్ళే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. ఆయన తీసుకెళ్ళి మనం విజయనగరంలోనే ఎక్కడో షూట్ చేయలేం, ఎందుకంటే ఆయన ఫ్యాన్ సర్కిల్ కానీ జనాలు వచ్చేస్తారు, షూటింగ్ జరగదు, మనం సెట్స్కే వెళ్ళాలి, ఇక వేరే ఆప్షన్ లేదు. కానీ ఇది మీకు అనుకున్న టైంలో సెట్స్ ఇవ్వటం అనేది ఒక టైం అనేది మీకు ఎప్పుడూ రన్ అవుతూ ఉంటుంది కదా సార్. ఈ డెలివరీ ఇవ్వాల్సిన టైము, ఆ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వడానికి మీరు ఎంత కృషి చేశారు? యాక్చువల్గా ప్రతిదానికి ప్లాన్ చేసుకున్నామండి. ఎంత ప్లాన్ చేసినా ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు వర్షాలు అవ్వచ్చు, అసలు న్యాచురల్ కెలామిటీస్ అవ్వచ్చు, సడన్గా మనం అనుకున్న తర్వాత ఇప్పుడు ఈ సీన్ కాకుండా ఆ సీన్ షూట్ చేయాలి అంటే మనకి బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ ఉన్నాయి కదా, దాన్ని బట్టి ముందుకి వెనక్కి వెళ్ళే సినారియోస్ ఉన్నాయి. వాటి వల్ల చిన్న చిన్న టైం లైన్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. అంటే మనం ఒక 50 రోజులు ఉంటే బాగుంటుంది అనుకున్న సిచ్యువేషన్లో ఒక 25 రోజులు ఇచ్చి అవగొట్టాలి అనేటటువంటి ఒక ప్రెషర్స్ ఫేస్ చేసాము. తక్కువ టైంలో ఎక్కువ వర్క్ ఇచ్చిన సందర్భం ఏముంది సార్? పెద్ద విషయం అన్నీ అలాగే చేసాం. అన్నీ అలా. అన్నీ అలాగే చేసాం. ఆర్ట్ డైరెక్టర్స్కి శాపం ఏంటంటేనండి, ఎంత ప్లాన్ చేసుకున్నా ఎవరు చేసుకున్నా, నేను వెరీ జనరిక్గా చెప్తున్నా, అల్టిమేట్లో వచ్చేసరికి కో డైరెక్టర్ నుంచి ఒక డేట్ వస్తుంది. సడన్గా హీరోయిన్ డేట్ వచ్చింది, సడన్గా ఆర్టిస్ట్ డేట్ వచ్చిందని. అప్పుడు ఎవ్వరు కూడా పాపం వీడు 50 అడిగాడు కదా అనే లాజిక్ వదిలేసి ఇప్పుడు ఏదో ఒకటి చేసి ఇవ్వాలి, ఎలా చేస్తావు అనే పాయింట్లో మాట్లాడతారు తప్ప డేట్ మారుద్దాం అనే కాన్సెప్ట్ ఉండదు. సరే, కొన్ని ఒక ఎక్కువగా వాడే పదం ఒకటి ఉంటుంది, నువ్వేం చేస్తావు నాకు తెలియదు, నాకు సెట్ కావాలి. అవును, అసలు ఈ పదం చాలా విరివిగా వాడతారు కదా Yes, సార్. yes, నువ్వేం yes, yes. చేస్తావు నాకు తెలియదు. అవును. ఏమని ఎందుకంటే వాళ్ళ ప్రెజర్ ఏంటి, డేట్లు మిస్ అయిపోతాయి. మిస్ అవుతాయి. సో వాళ్ళు అంతకుమించి ఆలోచించదలుచుకోరు ఆ టైంలో. నీ ప్రాబ్లం అది, నీ ప్రాబ్లం ఇది, సో ఎవరి ప్రాబ్లం సాల్వ్ చేసుకోండి అనేటట్టు ఉంటుంది ఆ టైంలో. సార్, మీ 10 years జర్నీలో పెద్దిని ఏ ప్లేస్లో చూస్తారు సార్? యాజ్ ఆఫ్ నౌ అండి, ఇట్స్ డెఫినెట్లీ వన్ ఆఫ్ ద హైయెస్ట్ గ్రేడెడ్ అండ్ నెంబర్ 1 పొజిషన్లో ఉంటుంది పెద్ది అనేది. సూపర్. సో పెద్ది సెట్స్కి నుంచి వచ్చిన తర్వాత కానీ మీకు పర్సనల్గా ఓ సాటిస్ఫాక్షన్, ఒక వర్క్ సార్ మీరు అన్నారు, మనం మాట్లాడుకోవడానికి మొదటి మాటే ఇక్కడ క్రియేటివ్గా ఒక లిబరైజేషన్ కోసం వస్తాము, మన ఆర్ట్ని ప్రూవ్ చేసుకోవడానికి వస్తాము, ఆ సాటిస్ఫాక్షన్ కోసం వస్తాం. ఈ రెమ్యునేషన్స్, ఈ టెన్షన్స్ పడే కూడా ఎక్కడో ఆ సాటిస్ఫాక్షన్ కోసం కదా సార్. అలాంటి సాటిస్ఫాక్షన్ ఇచ్చిన మూమెంట్ ఏంటంటే ఏం చెప్తారు? ఈ పెద్ది వరకు అంటున్నారా జనరల్గా? పెద్ద వరకు కానీ జనరల్గా కానీ. జనరల్గా నాకు జెర్సీ వాజ్ వన్ ఆఫ్ మై హైయెస్ట్ మూమెంట్ అండి. అంటే మహానటిని ఎందుకు కమెంట్ చేయలేము అంటే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ బయోపిక్, అది నిలబెట్టేశారు. అది మార్కెట్లో దానికి ఒక ఐడెంటిటీ వచ్చేసింది, దాన్ని ఎవరు క్రాస్ చేయాల, ఇప్పుడు వరకు కూడా బయోపిక్లు ఎవరు క్రాస్ చేయాల. జెర్సీ వచ్చేసరికి ఏంటంటే అది ఒక టైం లైనే, ఇన్ ఏ కైండ్ ఆఫ్ అది ఒక ఎమోషన్ జర్నీ ఉంది. దాన్ని మనం నిజంగానే ఆ రియలిస్టిక్ ఫీల్డ్లో క్రాక్ చేయగలుగుతామా అని. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ డిఓపీస్ ఈజ్ సను వర్గీసి. ఆల్మోస్ట్ ఆయన నేను 3 సినిమాలు చేసాం. ఆయన నేను కాంబినేషన్లో చేసిన ప్రతి సినిమా విజువల్ ట్రీట్. ఒక జెర్సీ అవ్వచ్చు, ఒక హైనాన్ అవ్వచ్చు, శ్యామ్ సింగరే అవ్వచ్చు, ఇవన్నీ స్మూత్గా ఉంటుంది సార్, విజువల్ పోయిట్రీలా ఉంటుంది. ఆ 3 సినిమాలు చూసినా అంటే ఎక్కడో ఒక శీతాకాలంలో ఏదో ఒక అడవి ప్రాంతానికి పద్ధతిగా నీట్గా ఉంటుంది. సో జెర్సీలో అది అచీవ్ చేయగలిగామండి. ఎందుకంటే జెర్సీ వీ డిడ్ నాట్ హ్యావ్ లిబర్టీ టు పుట్ సెట్స్ వేసుకోవాల్సిన సిచ్యువేషన్ లేము. వీ హ్యాడ్ ఇనఫ్ థింగ్స్ ఆల్రెడీ ఆన్ ద ప్లేస్. జెర్సీ మూమెంట్ ఏమైనా వచ్చిందా లైఫ్లో? ట్రైన్కి వెళ్ళి నాన్నగారు అరుస్తారు కదా, అలా లోపల ఎప్పుడైనా అరిచిన సందర్భం ఉందా? అంటే నిజం చెప్పాలంటేనంటే ఫస్ట్ సినిమాకి బాగా స్ట్రగుల్ అయ్యాను నేను. సపోర్ట్ వైజ్, ఈవెన్ యూనియన్స్ అవన్నీ ఉంటాయి, దాని సపోర్ట్ వైజ్ ఆల్మోస్ట్ 0 సపోర్ట్ నాకు ఫస్ట్ 2 ఫిలిమ్స్కి. లిటరలీ ఆల్మోస్ట్ బైకాట్ చేద్దామనే ఓ లెవెల్ ఆఫ్ యూనియన్స్ డీల్ చేసాయి. ఇప్పుడు అర్థం చేసుకున్నారు సార్ యూనియన్స్ వాళ్ళు? ఆఫ్ కోర్స్ అండి, చేసుకుని ఉంటారు. ఆ టైంలో బాగా ఇబ్బంది పెట్టారు, అసిస్టెంట్లు రానియకుండా, సపోర్ట్ లేకుండా. సో అందుకే నాకు ఆ రోజు వచ్చిన టీం ఏతుందో ఈ రోజు వరకు నాతోనే ఉన్నారు. ఏమనిపించింది సార్ అప్పుడు ఆ స్ట్రగుల్స్ చూసి? అంటే మన పని మనం చేసుకునట్లేదు ఏంటి, మనము ఒక డీసెంట్ లైఫ్, ఆర్గనైజ్డ్ లైఫ్ వదిలేసి, సినిమా ఇండస్ట్రీ ఈజ్ వెరీ డిసార్గనైజ్డ్. దెర్ ఇస్ నో టైమ్ లైన్, నో ఫ్యామిలీ టైం, నో పర్సనల్ స్పేస్. సొంత సిస్టర్ పెళ్ళి కూడా వెళ్ళలేని సిచ్యువేషన్లు ఉంటాయి. ఇంత కోల్పోయింది మనం దేనికోసం కోల్పోయాము, ఎందుకు ఇంత స్ట్రగుల్ అయ్యేదో ప్యాషన్ ఇది అని అంటున్నాము, ఒక రైటా? కొన్ని డబ్బులు కూడా కాదు కదా, ఓకే వీఆర్ గెటింగ్ పేడ్, బీభత్సంగా పే చేస్తున్నారు, మిగతా అని మనకి ఎందుకు, ఆ జోను కాదు. ఆల్మోస్ట్ అప్పుడు ఫీల్ అయ్యాను,
ఇది రైటా, క్విట్ అయిపోదామా ఇదే టైంలో, అయ్యో! మనం ఇట్లా ఇన్ని పాలిటిక్స్ ఇన్ని గోల్తో డీల్ చేయడం అవసరమా? ఇప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాడుకుని అయిపోయేదానికి బ్యాక్ ఎండ్ నుంచి ఇంకోటి చెప్పి ఇంకోటి ఏ చెప్పి సినిమా అప్పుడు సార్ ఇది మీకు జనరల్గా అండి ఫస్ట్ ఫిలిమ్స్ అప్పుడు ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్ ఆర్ ఎనీథింగ్. బ్యాక్గ్రౌండ్లో కూడా మనకు సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఇదిగో వస్తున్నాము అని చెప్పి రాకుండా, ఫోన్లు ఎత్తకుండా, వాట్ ఎవర్ యూ విల్ ఫీల్ రైట్, ఎందుకు ఇంత ప్రెజర్కి తీసుకొస్తున్నారు మనని, అవసరం మనకి కర్మ ఏం పట్టింది అని ఒక ఫీల్ వస్తుంది కదా, వర్క్ డౌన్ చేయడానికి ట్రై వర్క్ చేశారు. డౌన్ చేయడానికి చేశారు. బట్ ఎక్కడో దగ్గర ఆ రోజు ఒక వీక్ మూమెంట్ ఫీల్ అయినా, మనం ఫెయిల్యూర్ యాక్సెప్ట్ చేస్తే రేపొద్దున ఫైట్ చేయలేదనే ఫీలింగ్ ఉండకూడదు కదా మనకనే దాంట్లో ఓకే ఎవడేమీ అనుకుని ఐ విల్ క్రియేట్ మై ఓన్ టీమ్ అని ఆ రోజు డెసిషన్ తీసుకుని నా ఓన్ టీమ్ నేను క్రియేట్ చేసుకోవడం జరిగింది. దట్స్ ఒక స్ట్రాంగెస్ట్ ఎంపైర్ని క్రియేట్ చేశారు యా మీ వరకు. యా యూనియన్ ఇవన్నీ సంబంధం లేదు, నా టీం నేను క్రియేట్ చేసుకుంటానే దాంట్లో చేసుకోవడం జరిగింది. సార్ మనకి మీరన్నారు ఈ గొప్ప పే వస్తుందంటే అది కూడా రాదు అని, కానీ అవుట్ ఆఫ్ ద ఇండస్ట్రీ ఆర్ట్ డైరెక్టర్స్ మీద ఒక ఒక చిన్న ఒక కామెంట్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళకి ఎక్కువ డబ్బులు మిగిలిపోతాయి, అంటే వీళ్ళు వేసిన సెట్స్ అన్నీ వీళ్ళకే మిగిలిపోతాయి, వీళ్ళు ఎక్కువ డబ్బులు ఎర్న్ చేస్తారు ప్రొడ్యూసర్ కన్నా అనే ఒక కామెంట్ పాస్ అని అవుతుంటుంది చాలా ఈజీగా. మీ వరకు వచ్చినప్పుడు దానికి ఏం సమాధానం చెప్తారు సార్? మేబీ అండి, నేను ఇండస్ట్రీకి రాకముందు వరకు నేను విన్నా, నేను వచ్చిన తర్వాత కూడా విన్నా ఆర్ట్ డిపార్ట్మెంట్ లో హెవీ లూప్ హోల్స్ corruption ఉంటాయి, ఉంటుంది. కరప్షన్స్ ఉంటాయి అని. ఇన్ని రోజులు నేను ఫాస్ట్గా సక్సెస్ అవ్వడానికి రీజన్ మేబీ ఆల్మోస్ట్ నేను వర్క్ చేసే ప్లేస్లో ట్రాన్స్పరెన్సీ. ఆ ట్రాన్స్పరెంట్ ఉండటం అనేది నేను నమ్ముతా. ఓకే. అండ్ రెండోదండి, ఇట్స్ ఈజీను, మనీ ఉన్న దగ్గర ఒక బ్లేమ్ చేయటం ఈజీ, ఈజీ. పాస్ అయిపోతుంది, అవును. అయి ఉండొచ్చు అని. ఇవాళ రేపు అంత ఫూలిష్గా ఏ ప్రొడక్షన్ లేదండి. ఓకే, జస్ట్ ఒక బ్లేమ్ వేయడానికి ఒకరి మీద ఒకరు వేసుకుంటారేమో కానీ ఎవరు ఫూలిష్గా లేరు. అండ్ వీఆర్ నాట్ డీలింగ్ ఇన్ ఎట్ ఆల్ క్యాష్, ఏది ఉన్నా బిల్ టు బిల్ డీల్ చేస్తున్నాము. సో ప్రతి ఒక్కరికి ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది. ప్రీవియస్ ఎక్స్పీరియన్స్, లాస్ట్ టైం 10 రూపాయలు కొన్నాను అంటే నెక్స్ట్ టైం 20 అంటే అదేంటి లాస్ట్ 10కే కొన్నామని అడుగుతాం మనం, అట్లీస్ట్ 12కి ఇమ్మని 12కి ఏమని అడుగుతాం కదా. సో అవన్నీ ఉట్టి మాటలు, మాటలు, కానీ జరిగే దగ్గర జరుగుతాయి. బట్ అట్లా అని చెప్పి మొత్తం ఆర్ట్ డైరెక్టర్ని ఆ కేటగిరీలో వేయడం, ఆర్ట్ డైరెక్టర్ తప్పు లేకుండా కింద అసిస్టెంట్లు తప్పు చేయొచ్చు, మేనేజర్ లెవెల్లో తప్పులు జరగచ్చు. సో సో మనీ many ఎక్కడ ways. ఉంటే అక్కడ లూప్ హోల్ ఉంటుంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ గంట మనీతో డీల్ చేస్తుంది. సో బ్లేమ్ తోయడం చాలా ఈజీ. కొన్ని మీ పేమెంట్స్ అన్నా కరెక్ట్గా వస్తున్నాయా మీరే? అంటే యూనియన్ ఇవన్నీ ఉన్నాయి కదండి, పేమెంట్స్ వరకు కరెక్ట్గా వస్తాయి. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ ఇండస్ట్రీ వి వర్క్ విత్ ప్యాషన్ అండ్ రిలేషన్షిప్. ఒక రిలేషన్షిప్ క్యారీ ఫార్వర్డ్ చేద్దాం అనే దాంట్లో ఉంటాం. మరి నువ్వు కట్టు ఇస్తేనే చేస్తా అనే వేలో మనం అలా work ఉండి చేయము. పని చేయలేము. చేయలేం. పెద్ద విషయానికి వచ్చేసరికి అంటే ఒక ఎలా అనిపిస్తుంది అంటే రామ్ చరణ్ గారిని చూస్తుంటే ఒక ఇనప బోల్ట్ లాగా అనిపిస్తున్నారు సార్. అంటే ఆయనకుండే క్లాస్ ఇమేజ్ ఏం లేదు. రంగస్థలంలో చిట్టిబాబు కంటే ఇంకా డౌన్ టు ఎర్త్కి వచ్చి ఇంకా కింద నేల మీద కథ కాదు నేలలో ఉండి కథ చెప్తున్నాడు అనిపిస్తుంది. సో ఆ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన తర్వాత మాకు ఆర్టిస్ట్గా ట్రాన్స్ఫర్మేషన్ కాదు, ఫిజికల్గా ఒక గట్టి ట్రాన్స్ఫర్మేషన్ కనిపిస్తుంది ఆయనలో. అంటే మీరు యాజ్ ఏ ఒక ఇంపార్టెంట్ టెక్నీషియన్గా మీరు ఆ సెట్లో ఉండి ఆ జరిగేటప్పుడు చూసే అవకాశాలు వచ్చి ఉంటాయి. వాట్ యూ ఫీల్ సార్? మాకు ఆ కుస్తీలు చూసినప్పుడు కానీ మాకు ఆంజనేయుడు గదాలు పట్టుకున్నప్పుడు చూస్తుంటే అసలు నెక్స్ట్ లెవెల్ సార్. అంటే పెద్ద నుంచి ఏ ప్రమోషనల్ మెటీరియల్ వచ్చినా అది మనసులోంచి పోవట్లేదు బయటికి. ఏం చెప్తారు ఆయన గురించి? ఫస్ట్ నుంచి ఈ సినిమా విజువల్ ప్రెజెంటేషన్ వైజ్ కథ సూపర్, మనం విజువల్గా ఎలా ప్రజెంట్ చేస్తాం అనే ఫ్యాక్టర్లోనే డిజైన్ చేయడం జరిగిందండి. సో మన పని మనం చేసాం. అండ్ హీరోగా ఆ క్యారెక్టర్కి న్యాయం ఎంత చెయ్యాలో, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఎంత వెళ్ళాలో, బోల్డ్ సార్లు ఇంజురీలు అయినాయి, బోల్డ్ సార్లు ఇదైంది. రీసెంట్ కూడా అయింది. ఆ చిక్రీ సాంగ్కి కొండ కింద వెళ్ళేటప్పుడు అందరూ స్లిప్ అయ్యాం, అందరం పడ్డాం. సో ఇట్ వాజ్ నాట్ ఎ ఈజీ జాబ్ ఓవరాల్గానే. అట్లాంటిది ఆయన 4 ట్రాన్స్ఫర్మేషన్లు చేయడానికి ఎంత ఎఫర్ట్ పెట్టి ఉండాలి ఇన్ ఎ సర్టన్ టైమ్ లైన్. ఇదేమి ఈ సంవత్సరం ఇది, నెక్స్ట్ ఇయర్ ఇది, ఆ నెక్స్ట్ ఇయర్ ఇది కాదు. అండ్ హౌ మచ్ డిసిప్లిన్ హీ షుడ్ హ్యావ్ హ్యాడ్. మనం మాట్లాడేంత ఇది కాదు కానీ అంత డిసిప్లిన్ లేకుండా జరగదు, అంత డిసిప్లిన్ లేకుండా అది అచీవ్ చేయలేరు. అండ్ ఆయనకున్నంత ప్యాషను సినిమాకి పెట్టాలనే ఎఫర్ట్
ఐ థింక్ ఇట్ ఈస్ ట్రెమెండస్. అది వెరీ కమెండబుల్. ఏమనిపించింది సార్ ఆ కుస్తీ అవి చూసినప్పుడు? అసలు బాబాయ్ అది వేరే విజువల్ అండి. మీకు ఏదైతే పోస్టర్ చూసి ఫీలింగ్ వచ్చిందో అవును. ఆ రోజు మాకు సెటిల్లో కూడా అదే ఫీలింగ్. ఏంటి ఇది ఇలాగుంది ఏంటి అని. బికాజ్ మనం ఏ రోజు కూడా అప్పటిదాకా హీరో గారిది ఇట్లా ఆ కొప్పేసుకొని గదలేపే ఫీల్ చూడలా. చూడలేదు. అంటే లుక్ అదే అయినా ప్రాక్టీస్ సెషన్స్లో వాటిలో అంత రెడీ అయ్యి ఇది చేయం కదా. ఆ రోజు ఆ కొప్పు పెట్టుకుని ఆ ఇది చూసేసరికి మీరు చూస్తే పక్కన ఒక ఆంజనేయ స్వామి బొమ్మ ఉంటుంది. అవునవును. అది ఆల్మోస్ట్ సేమ్ ఫ్రేమ్ వచ్చేలాగా ఉంది. అండ్ ర్యాండ్ గారు కూడా ఆ లో లెవెల్ ఫ్రేమ్ పెట్టి ఆ సన్లైట్ సోర్స్ వచ్చేసరికి ఒక నిజంగానే ఆంజనేయ స్వామి ఫీల్ లాగా ఏంటి ఇది ఇవి వస్తున్నాయి. అండ్ రెండోది ఆయన అట్లా తిప్పే షాట్ ఒకటి వచ్చింది కదా, అదైతే నిజంగానే ఒక పూనకం వచ్చి చేస్తున్నట్టే. ఏంటి ఎవరు కట్టి చెప్పట్లేదు, ఎవరు ఓకే అంటలేదు, ఆయన చేస్తున్నాడు. అది అసలు నిజంగా భలే ఉండింది. చిరంజీవి గారికి రామ్ చరణ్ గారి వాళ్ళ ఫ్యామిలీకి కూడా ఆంజనేయ స్వామి అంటే ఒక ఆంజనేయ స్వామి భక్తిలోనే ఉంటారు వాళ్ళంతా. చిరంజీవి గారికి కూడా ఆ ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుంది ఆంజనేయ స్వామితో. చరణ్ గారిని అలా చూడగానే అసలు ఈ ఈ అంటే సినిమా అంతా ఒక ఎత్తు సార్, Goosebumps వచ్చాయండి నిజంగా అసలు ఈ పోస్టర్ ఉండిపోయింది మనసులో అనిపించింది. ఆయన కెరియర్లో ఈ పోస్టర్ సపరేట్గా ఉంటుంది అనిపించింది. అవును. సో ఎప్పుడైనా మీ ఆర్ట్ వర్క్ గురించి హీరోతో ఏమైనా మాట్లాడుకునే సందర్భం వచ్చిందా? యా అండి, క్యాజువల్గా ప్రతిదీ అడుగుతాడండి ఆయన. ప్రతిదీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాడు. ఆయనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఉంటుంది. ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అని అబ్జర్వేషన్ ఉంటుంది. ఆ విషయాల్లో అసలు సూపర్. ఏదున్నా పిలిచి ప్రతి ఒక్కటి అడుగుతారు. ఇది ఎలా చేసాం, అది ఎలా చేసాం, ఈ కథలు కానీ ఏ డిజైన్లు అయినా సూపర్ ఇంట్రాక్షన్ ఉంటుంది. డాన్సెస్ కూడా నెక్స్ట్ లెవెల్ కనిపిస్తున్నాయి అవినాష్ గారు. అంటే మేము చూసిన 2 సాంగ్స్లో కూడా ఒక శివతాండవం కనిపించింది డ్యాన్స్లో చూస్తుంటే. జానీ మాస్టర్ కొరియోగ్రఫీ కానీ, చరణ్ గారి అంటే డ్యాన్స్ని ఆయన చేసేటప్పుడు ఆయన ఎంజాయ్ చేసినంత ఎవరు చేయరేమో అనిపించింది. చేయరండి అసలు. అది ఏదో ఫ్రీ ఫ్లోలో చేసుకున్నట్టు. ఫ్లోలో అసలు కొన్ని స్టెప్స్ అయితే ఆయనే కంపోజ్ చేశాడు. జానీ కూడా చెప్పాడు కదా అవును. ఇంటర్వ్యూలో, ఆ చికిరి సాంగ్ ఆ స్టెప్ అవన్నీ కూడా అసలు టూ మచ్ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సాంగ్ అంటే. ఆయన కోసం డాన్స్ చేసుకున్నట్టు అనిపిస్తుంది అంతే సార్. అంతే ఎవరినో ఇంప్రెస్ చేయడానికి డాన్స్. అంతే అంతే అవును. సో అంటే కమింగ్ టు మీ మెయిన్ టెక్నీషియన్స్ బుచ్చిబాబు గారు కానీ, ర్యాండీ గారు కానీ, వీళ్ళతో ఈ జర్నీని ఎలాంటి మెమరీగా చూస్తారు? వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ మెమరీస్. బికాజ్ 3 years జర్నీ అనేది చిన్న జర్నీ కాదు. 3 బర్త్డేలు చేసుకున్నాం ఒక్కొక్కలం. సో జర్నీ కూడా అలాంటి జర్నీయే. సో ఆల్మోస్ట్ లైక్ ప్రతి ఒక్కటి షేర్ చేసుకోవటము. ర్యాండ్ గారు నాకు మంచి వైబ్ ఉందండి. ఏదున్నా సిచ్యువేషన్ వచ్చింది, ఏదైనా డిఫికల్టీ ఉందంటే నేను షేర్ చేసుకుంటా. ఆయన నీకెందుకు, నువ్వు చేయి, నేను ఉన్నాను అంటాం. ఆ సపోర్ట్ ఉండాలి, షోల్డర్ ఇచ్చేవాళ్ళు ఉండాలి. లేకపోతే అక్కడ ఏంటంటే కలిసి పనిచేసే తత్వం ఉండాలి తప్ప పోటీ ఉండకూడదు. అదే అసలు ఈగో ఎందుకు ఉంటుంది ఇండస్ట్రీలో నాకు ఈ రోజుకి అర్థం కాని పాయింట్. సో మీరు టెక్నీషియనే, నేను టెక్నీషియనే, నాకు ఏదైనా బాధ వస్తే చెప్పుకోవాలి, దాని గురించి మాడుకుంటున్నాము. నువ్వు ఏదో హైడ్ అవుట్ చేసి ఏదో చెప్పి ఐ డోంట్ నో వై పీపుల్ థింక్ లైక్ దట్. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని నా ఫీలింగ్ అంతే. ల్యాక్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇన్సెక్యూరిటీస్ కూడా ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ ఉండొచ్చు. ఇన్సెక్యూరిటీస్ నుంచి కూడా ఉండొచ్చు. యా. సో ఫైనల్గా మీ కెప్టెన్ ఆఫ్ ద షిప్ బుచ్చిబాబు గారు, ఆయనకి బయట ఉన్న ఒక ఇమేజ్ ఉంది పాపం. ఆయన ఎక్కడ కనిపించినా ఏదో ఒక కమలాసన్ హంబుల్ గ్రౌండెడ్ అంటుంటారు. కానీ బుచ్చిబాబు గారికి అంటే క్లోజ్ సర్కిల్లో తెలిసింది ఏంటంటే, ఒకటి పట్టుకుంటే అది వచ్చే వరకు ఆయన అంత గట్టిగా ఎవరు పట్టుకోరని అంటారు. సో లేకపోతే పెద్ద ఇలాంటి సినిమాని అచీవ్ చేయటం అంటే ఇట్స్ నాట్ ఈజీ జాబ్. ఎందుకంటే 3 ఏళ్ళ ప్రయాణం, ఒక పెద్ద ఇమేజ్ ఉన్న స్టార్, మీలాంటి టెక్నీషియన్స్ ఎవరిని పట్టుకున్నా, శివరాజ్ కుమార్ని పట్టుకున్నా, జగత్ బాబు గారిని పట్టుకున్నా, జాహ్నవి కపూర్ని పట్టుకున్నా, ఏఆర్ రెహమాన్ గారు, అసలు ఆయన అలా తీసుకొస్తున్నాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ అన్ని తీసుకొచ్చి తన సినిమాలో కూర్చోబెట్టుకుంటున్నాడు. కంబ్యాక్ లాగా ఉంది కదా. ఆల్మోస్ట్ ఏఆర్ రెహమాన్ గారి దగ్గర నుంచి ఒక మాస్ కమర్షియల్ సినిమా మనం ఎప్పుడు చూసామంటే పెద్దే గుర్తొస్తుంది. పెద్ద తర్వాత ఆయన చేసిన సినిమాలు కమర్షియల్ సినిమాలు అని కాదు మరి డైరెక్ట్ తెలుగు కాదు. చికిరి పాట నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయింది. ఏం చెప్తారు బుచ్చిబాబు గారు వర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి. బుచ్చిబాబు ఆయనకి ఏం కావాలనేది ఆయన తీసుకుంటాడండి. ఎలా అయినా తీసుకుంటాడు. దాంట్లో కాంప్రమైజ్ అయ్యే మనిషి ఏం కాదు. ఈజ్ హంబుల్ పర్సన్. కటౌట్ అట్లాంటిది, మరి దానికి మించి ఏం చేయలేం. కానీ బట్ వర్క్ వైజ్ పని రాక్షసుడు. అసలు ఆఫీస్లోనే ఉంటాడు, డే అండ్ నైట్ ఇక్కడే వర్కింగ్, ఎడిటింగ్. అసలు ఆ టైంలోనే, ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ అని కాదు, ఆ డెడికేషన్ వేరు.
అండ్ వాట్ ఎవర్ హీ వాంటెడ్ అయితే తీసుకున్నానండి. ఎక్కడ కాంప్రమైజ్ అయింది అయితే కనపడలేదు నాకు. కాంప్రమైజ్ అయితే మీ ఇలాంటి విజువల్స్ చూడండి. అదే. సో ఫైనల్గా సరే మీరు చెప్పొచ్చు, దాటేయచ్చు. బుచ్చిబాబు గారి కోపాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తారు? చిన్నపిల్లలాగే ఉంటుందండి. సరే ఆయనకు ఒక విషయం నచ్చలేదు, కోపం వచ్చింది, చెప్పాలి, ఎలా చెప్తారు ఆయన? బేసికల్గా అతను నచ్చలేదు అంటే ఎమ్మటే మొహం మీద చెప్పే బ్యాచ్ అండి. అదేం తర్వాత దాచిపెట్టుకుని ప్రిపేర్ మనసులో పెట్టుకుని చిచి ఓపెన్గానే గురుగారు నాకు ఎందుకు ఇది ఎక్కట్లేదండి అని ఓపెన్గా అంటారు. ఏంటి ప్రాబ్లం? నాకు ఎందుకు ఇది ఏదో కనపట్లేదంటే లేదు అలా కాదు, ఇలా చేస్తే వస్తుంది, లేకపోతే దీన్ని ఇలా చేస్తే వస్తుంది, లేకపోతే ఆ సీన్లు అలా చేసుకుందాం అని ఓపెన్గా డిస్కషనే. కోపాన్ని ఎలా చూపిస్తారు సార్? ఓపెన్ ఎలా చూస్తారండి, ఇంకా అంతే, అది కిల్బిల్ పాండేనే అది. ఓకే. అది ఓకే, అది అందరూ అన్ని రకాల్లో ఉండాలి. ఓకే. సినిమా కోసమే అండి, ఏదైనా సినిమా సినిమా కోసం. కోసమే. సార్ ఎవరైనా ఈ 24 క్రాఫ్ట్స్ కథను నమ్మి అందులోకి వస్తారు. డైరెక్టర్ విజన్తో పనిచేస్తారు. డైరెక్టర్ విజన్కి బలాన్ని అవుతారు. అవును. సో సో మీరందరూ కలిస్తేనే మేము ఇప్పుడంతా చూస్తున్న పెద్ద లాంటి ఒక విజువల్ వండర్ చూడగలుగుతున్నామంటే అందులో మీ అందరి కంట్రిబ్యూషన్ ఉంది. సో అందరూ ఒక టీమ్గానే ఉండాలి. మమ్మల్ని గెలవాలి అంటే ఆడియన్స్ని గెలవాలంటే మీరందరూ టీం వర్కే చేయాలి. లేదు, ఈ సినిమాకు 100% షూర్ అండి. ఎక్కడ డిస్టర్బెన్స్ లేదు, చిన్నపాటి మిస్అండర్స్టాండింగ్ లేవు, చాలా స్మూత్గా జరిగింది. అదైతే నాకు తెలిసి ఆ హ్యాపీనెస్ మీకు త్రూఅవుట్ ద సినిమా చూసేటప్పుడు కనిపిస్తూ ఉంటుంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ సార్. పెద్దతో మీ వర్క్ గురించి మాట్లాడుకోవడం అనేది తెలుగు రాష్ట్రాలని దాటి ఇంకా వేరే ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకోవాలని. నెక్స్ట్ ఒక పాన్ ఇండియా మూవీస్ స్టార్ట్ అయినాయి. మీరు నెక్స్ట్ చేసే ప్యారడైజ్లో కూడా మీ సెట్ వర్క్ అంతే రేంజ్లో కనిపిస్తుంది. సో ఈ ఇయర్ ఆర్ట్ డైరెక్షన్లో మీ పేరు అనేది టాప్ లెవెల్లో ఉండాలని కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.